అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభంగా పాటించదగ్గ పరిహారాలను తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగతను ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానితో పాటుగా ప్రతిరోజులాగే ఈ రోజు కూడా చెప్పుకున్న గోచర ఫలితాల్లో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని అధిగమించడానికి తప్పనిసరిగా ఈ రోజున హనుమాన్ చాలీసా చేసుకోవడమైనా, అదేవిధంగా హనుమంతుడి యొక్క దేవాలయ సందర్శన చేసినా కూడా అది చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. ఎందుకంటే గోచారీత్యా చెప్పే ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు కాబట్టి ప్రతిరోజు అది ప్రతివారు గోచారీత్యా చెప్తున్న ఫలితాలని తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు తమ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలు అంతర్దశల్లో ఏర్పడుతున్న సమస్యలు ఏదన్నా ఉన్నా వాటికి ఆల్రెడీ మీరు ఏదైనా పరిహారాలు పాటించుకుంటూ ఉండి ఉంటారు కనుక గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలు ఏ రోజుకు ఆ రోజు చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడానికి ఈ చిన్నపాటి పరిష్కారాల ద్వారా మీ వ్యక్తిగత దైవ ప్రార్థనతో పాటుగా ఇది కూడా చేసుకున్నట్లయితే ఆ రోజు చెప్పుకున్న ఫలితంలో భాగంగా ఈ హనుమాన్ చాలీసా కావచ్చు, అదేవిధంగా హనుమంతుడి యొక్క మందిరాలు కావచ్చు, ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించే ధైర్యం, అదేవిధంగా ఆశించిన విషయాల అభివృద్ధి, ప్రశాంతత, మనోబలం మొదలైనవన్నీ సిద్ధించడానికి అవకాశం ఉంది అని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.